హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిల్కీ ఫుడ్స్. నేను మీ సౌజన్య. ఈ వీడియోలో నేను బేసిక్ ఆకుకూర ఎలా వండుకోవాలో చూపించబోతున్నాను. అస్సలు వంట రాని వాళ్ళైనా సరే, కొత్తగా మ్యారేజ్ అయ్యి వంట నేర్చుకుంటున్న వాళ్ళైనా సరే, బ్యాచిలర్స్ అయినా సరే చాలా ఈజీగా ట్రై చేయొచ్చండి. ఇది ఎలాంటి మసాలాలు లేకుండా చాలా ఈజీగా, చాలా తక్కువ టైంలోనే రెడీ చేసుకోవచ్చు. ఆకుకూరలు తినడం వల్ల మన కంటి చూపు బాగా మెరుగుపడుతుందండి. వారంలో కనీసం 2 సార్లైనా ఆకుకూర తినడానికి ట్రై చేయండి. మరి ఎన్నో పోషకాలు కలిగిన ఈ కూరని మీరు కూడా ట్రై చేయాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్ చేసుకోండి. ఆలస్యం లేకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఇక్కడ నేను 3 రకాల ఆకుకూరలు తీసుకుంటున్నాను. తోటకూర, పాలకూర, చుక్కకూర. మీరు ఈ 3 కాకుండా వేరే సపరేట్గా ఏ ఆకుకూరలైనా తీసుకోవచ్చు. కాకపోతే అందులో ఒకటి పులుపు కలిగిన ఆకుకూర అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ 3 ఆకుకూరలను శుభ్రంగా కడిగి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కాడలు లేతవే అయితే ఆకుకూర మీరు కాడలతో సహా కట్ చేసుకోండి. మీకు ఎంత వీలైతే అంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. తర్వాత ఒక 7 పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఒక 5 మీడియం సైజ్ బాగా పండిన టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి. ఆకుకూరలు అనేవి ఉప్పు చాలా తక్కువ పడుతుందండి, కాబట్టి చూసుకొని వేసుకోండి. తర్వాత ఒక పెద్ద టీ గ్లాస్ అన్ని వాటర్ కూడా వేసుకోవాలి. వాటర్ కూడా వేసుకున్న తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ని వెలిగించుకొని ఈ ఆకుకూరల గిన్నెని స్టవ్ మీద పెట్టేసుకోండి. స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మధ్యలో కలుపుతూ మూత పెట్టి ఆకుకూర మనకి 50% ఉడికేంత వరకు కూడా ఉడికించుకోవాలి. ఒకసారి మూత తీసి చెక్ చేసుకున్నామండి. చూడండి, ఆకుకూర అనేది మనకి కొంచెం ఉడికిపోయింది, ఇంకా ఉడకాలండి. ఒకసారి బాగా కలిపేసుకోండి. ఒకసారి కలుపుకున్న తర్వాత మరలా మూత పెట్టి మరలా ఒకసారి ఉడికించుకోండి. చూడండి, ఒకసారి మళ్ళీ చూడండి, ఇలా ఉడికిపోతుంది. ఇలా కొంచెం ఉడికిన తర్వాత పులుపు కోసం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోండి. మరీ ఎక్కువ వేయొద్దండి, చిన్న నిమ్మకాయ సైజ్ అంత అయితే మీకు సరిపోతుంది. ఇప్పుడు మీ టేస్ట్కి సరిపడా కారం వేసుకోండి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేస్తున్నామండి, కాబట్టి కారాన్ని కొంచెం చూసుకొని వేసుకోండి. అవి 2 వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇంకొక 2 నిమిషాలు కలుపుతూ ఉడికించుకోండి. 2 నిమిషాలు ఉడికించిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర కూడా కొంచెం వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ అంతా వేసుకోండి, సరిపోతుంది. ఈ ఫ్లేవర్ అనేది ఆకుకూరలో మనకు చాలా మంచి టేస్ట్ని ఇస్తుందండి. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి ఇప్పుడు ఒక చిన్న టీ గ్లాస్ అన్ని వాటర్ వేసుకోండి. లేదా ఇందాక పోసిన గ్లాస్తోనే ఒక 1/2 గ్లాస్ అన్ని వాటర్ పోసుకోండి, మరి ఎక్కువ పోసుకోవద్దు. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి ఇంకొక 5 మినిట్స్ వరకు ఉడికించుకోండి. 5 మినిట్స్ అయిపోయిన తర్వాత ఒకసారి మూత తీసుకొని చెక్ చేసుకోండి. ఇలా వాటర్ బొడగలు వస్తున్నాయి కదా, ఆ కూర కూడా మనకి మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ని ఆఫ్ చేసుకొని గిన్నెను పక్కకు తీసుకొని ఉడికిన ఆకుకూరని ఇలా పప్పు గుత్తితో కానీ లేదా ఏదైనా మ్యాషర్తో కానీ కొంచెం మెత్తగా మెదుపుకోండి. కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ మెదిపితే మీకు ఊరకనే మెత్తబడిపోతుందండి. అలా వెనుపుకున్న దానిని ఒక బౌల్లోకి తీసేసుకోండి. బౌల్లోకి తీసుకున్న తర్వాత దానిని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పోపుకి రెడీ చేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కళాయి పెట్టేసుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పోపు దినుసులన్నీ వేసేసుకోండి. అంటే మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర 4 వేసేసుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఒక 2 సెకండ్స్ వరకు కలుపుతూ వేయించుకోండి. అవి కొంచెం వేగిన తర్వాత మెత్తగా దంచుకున్న 4 రెమ్మలు చున్నుల్లిపాయలు, 2-3 ఎండుమిర్చి విరిసి వేసుకోవాలి. ఒక పెద్ద కప్పు నిండా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పెద్ద ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆకుకూరలో ఉల్లిపాయలు ఎక్కువ ఉండాలండి, టేస్ట్ చాలా బాగా వస్తుంది. తర్వాత ఫ్రెష్గా ఉన్న కరివేపాకు రెమ్మలు 2 వేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయ మనకు కొంచెం కలర్ మారి కరివేపాకు అనేది కొంచెం చిటమటలాడేంత వరకు వేయించుకోండి. అవి వేగిపోయిన తర్వాత 1 స్పూన్ వరకు ఇంగువ కూడా వేసుకోవాలి. ఇంగువ వేసుకున్న తర్వాత ఒక 2 సెకండ్స్ పాటు బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు వేయించుకున్న పోపునంతా కూడా ముందుగానే మెదిపి పక్కన పెట్టుకున్న ఆకుకూరలో వేసేసుకోండి.
ఆ పోపు దినుసులు నూనె కూడా ఆకుకూరలో పూర్తిగా కలిసిపోయేంత వరకు ఒకసారి బాగా కలిపేసుకోండి. అంతేనండి, ఆకుకూర రెడీ అయిపోయింది. చూసారుగా ఎంత ఈజీగా చేసుకోవచ్చో. మరి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందనేది మీ వాల్యుబుల్ కామెంట్స్ తెలియజేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.